6 గ్యారెంటీలను ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. ఇందులో భాగంగానే వన్ స్టేట్ వన్ కార్డ్ అనే నినాదాన్ని రేవంత్ సర్కార్ ఎత్తుకుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సూరజ్ హైదరాబాద్ నుంచి, సాంబా ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సూరజ్, వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదాన్ని రేవంత్ సర్కార్ అసలు ఎందుకు తీసుకుంది? ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ఎందుకు భావిస్తుంది? సింధూరా, ప్రజలు స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటే మాట అంటున్నారు. ఇచ్చే ముచ్చటైతే ఇన్ని కథలు ఉండవు, పెట్టేటోడైతే ఇంత సతాయింపులు ఉండవు అనేదే ప్రజల మాటగా వినిపిస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డుల వ్యవహారం మరొకసారి ముదురుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పేరిట వన్ స్టేట్ వన్ కార్డు పేరిట ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ఈ రేషన్ కార్డు జారీలకు సంబంధించి తీసుకురాబోతుంది. ఈ పథకం ప్రకారం అందరినీ కూడా, రేషన్ కార్డు హోల్డర్లందరినీ కూడా ఈ సింగిల్ కార్డు కిందికి పరిధిలోకి తీసుకొచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక రేషన్ కార్డు వేరు, హెల్త్ కార్డు వేరు, రెండు వేరువేరుగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిస్తే, తాజాగా ఈ రెండింటినీ కలిపి, ఈ రెండే కాదు సంక్షేమ పథకాలను కూడా ఇదే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కలిపి ఒకే కార్డుగా జారీ చేయబోతున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు స్పష్టమైన సమాచారం అంతా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎంఓ ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి వ్యక్తులకు సంబంధించిన డేటా పూర్తిగా సేకరించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇందుకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధికారులు అధ్యయనం చేయబోతున్నారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఇట్లాంటి కార్డులు జారీ చేసిన విషయాన్ని అధికారులు కోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న జాబితాలో పెద్ద ఎత్తున కోత పడుతుందనే ఆందోళన చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిందో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందనే ఆరోపణలు స్పష్టంగా వెలువడుతున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రజాపాలన పేరిట పెద్ద ఎత్తున ఈ 6 గ్యారెంటీలకు దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఈ సందర్భంలోనే ఒకవేళ రేషన్ కార్డులు అవసరమేమో, రేషన్ కార్డు లేకపోతే 6 గ్యారెంటీల పథకాలు తమకు వర్తించవేమో ఆందోళనలో అప్పుడు ప్రజలంతా కూడా దాదాపుగా 11 లక్షల దరఖాస్తులు ఈ రేషన్ కార్డుల కోసం చేసుకున్న పరిస్థితి మనకు తెలుసు. ఈ 11 లక్షల రేషన్ కార్డుల పరిస్థితి ఏందనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత రాని క్రమంలో మళ్ళొకసారి అక్టోబర్లో ఈ రేషన్ కార్డుల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే ఒక సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక సిటిజన్ 360 పేరిట ఒక సాఫ్ట్వేర్ ను కూడా ప్రభుత్వం రూపొందించింది. దీనికి సంబంధించిన పాస్వర్డ్లు, యూజర్ నేమ్లు అన్ని కూడా ప్రతి మండల కేంద్రానికి కూడా ప్రభుత్వం పంపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సిటిజన్ 360లో భాగంగా మొత్తం ఒక వ్యక్తికి సంబంధించిన 360 డిగ్రీస్ సంబంధించిన సమాచారం, అంటే అతని ఆదాయ వ్యయాలు కావచ్చు, అతని పన్నుల వ్యవహారాలు కావచ్చు, అతని మొబిలిటీ కావచ్చు, అతని పూర్తి సామర్థ్యం కావచ్చు, అతని పర్చేసింగ్ పవర్ కావచ్చు, మొత్తం అతనికి ఉన్న వాహనాలు, ఇతరత్ర ప్రతిదీ ఆర్థిక స్థితిగతికి సంబంధించిన ప్రతి సమాచారం కూడా దీనికి సంబంధించి రేపు ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా అనుసంధానం చేయబోతున్నారు. ఒక ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే దాదాపుగా మొత్తం వివరాలు వ్యక్తులకు సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 89,96,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్లలో దాదాపుగా 2,80,00,000 లక్షల పైచిలకు మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ మొత్తం రేషన్ కార్డులలో చూసుకుంటే కనుక 54 లక్షల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే 33 లక్షల పైచిలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్డులు ఉన్నాయి. మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే 89.96 లక్షలుగా ఉన్నట్టుగా కూడా అధికారిక గణాంకాలు వెలువరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇంకొక 17 లక్షల మంది లబ్ధిదారులను యాడ్ చేయాల్సిన ప్రక్రియ ఇంకా పెండింగ్ లో ఉంది. అంటే గతంలో ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు స్వీకరించిన సందర్భంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అప్పుడు ఏంటంటే అంటే మీ ఫ్యామిలీ మెంబర్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేర్లను ఇంక్లూడ్ చేస్తే సరిపోతుందని చెప్పిన పరిస్థితి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇందుకు పూర్తి భిన్నంగా వాతావరణం కనిపిస్తుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పేరిట పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏదైతే కసరత్తు చేస్తుందో, ఈ కసరత్తు అంతా కూడా ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళ జాబితాలో కోత పెట్టేందుకు మాత్రమే ఈ కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేసే క్రమంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఆర్థిక స్థితిగతి చూస్తుంటే కనుక రోజు రోజుకు క్షీణించిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు వేయట్లేదు. రాష్ట్ర రెవెన్యూను పెంచుకోనే క్రమంలో ఒక దిశానిర్దేశంతో పోవట్లేదు, ఒక వ్యూహాత్మకంగా వెళ్లట్లేదు అనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున బొక్కపడిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న పంట రుణమాఫీకి సంబంధించి కూడా 18,000 కోట్లు చెల్లించినా కానీ లబ్ధిదారులను పెద్ద ఎత్తున కోత విధించిన విషయం తెలిసిందే. దాదాపుగా 40 లక్షల మందికి పైచిలకు లబ్ధిదారుల సంఖ్యలో కోత పడ్డ విషయం తెలిసిందే. ఆ 18,000 కోట్ల చెల్లింపుల తర్వాత అసలు ప్రజా పథకాలకు ముందుకు తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు
డబ్బులు లేవని చెప్పేసి అధికార గణం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు పథకాలు అమలు చేయరా నాయన మొర్రో అని మొత్తుకుంటుంటే మరోవైపు ఇట్లాంటి కండిషన్స్ పెడుతూ రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పేరిట ఈ జాబితాలో నుంచి లబ్ధిదారులను ఎత్తేసే కుట్రకు ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి కూడా రేపు పెద్ద ఎత్తున ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహాలక్ష్మి లాంటి పథకాలకు అతాపతా లేదు. కళ్యాణ లక్ష్మి దిక్కు దివాణం లేకుండా పోయింది. ఆసరా చేయూత పథకం అన్నారు. అలాగే రైతు బంధుకు రైతు భరోసా ఇట్లా పేర్లు మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లిన దాఖలాలు లేవు. ఒక ప్రజలకు ఘంటాపథంగా లబ్ధి చేకూర్చింది ఈ పథకం అని చెప్పాల్సిన ఒక్క పథకం కూడా ఇవాళ రాసుకొచ్చిన పథకం లేని పరిస్థితిలో ప్రజలంతా కూడా అసహనంలో ఉన్నారు. అటు రైతులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, లబ్ధిదారులంతా కూడా అసహన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన న్యాయబద్ధమైన లబ్ధి అందడం లేదనే ఒక ఆగ్రహం వాళ్ళలో పెళ్లిబుక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రేషన్ కార్డుల కొత్త కార్డుల ప్రక్రియ అంటే వన్ స్టేట్ వన్ కార్డు అంటున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేస్తామంటున్నారు. ఇది ఎంత వివాదాస్పదం అవుతుందో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రజల్లో దీని పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ప్రజలు పూర్తిగా విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ పాలకులు ఇప్పటివరకు తమకు చేసింది ఏమీ లేదు అనే ఒక ధోరణిలో ఉన్న క్రమంలో ఈ కొత్త ఏదైతే ఎత్తుగడ వేస్తున్నారో లబ్ధిదారుల జాబితాలో కోత పెట్టడానికి ఇందుకు సంబంధించి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సింధూరా, అయితే సూరజ్ 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయకుండా అందులో భాగంగానే ఇప్పుడు 15 లక్షల రేషన్ కార్డులకు చెక్ పెట్టింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు 15 లక్షల కార్డులు గల్లంతయ్యే ప్రమాదం చాలా ముందస్తుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేవైసీలు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం అడిగిందో అందుకు రకరకాల కారణాల వల్ల ఇప్పటి వరకు ప్రజలు కావచ్చు లేదా లబ్ధిదారులు కావచ్చు కేవైసీలను ప్రభుత్వానికి సబ్మిట్ చేయలేదు. ఈ క్రమంలో 15 లక్షల కార్డులు ఎత్తేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక ఒక 11 లక్షల కార్డులు ఎత్తేసిన క్రమంలో సుప్రీంకోర్టు దాకా ఇష్యూ వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఏ కారణాలపైన వీళ్ళ రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రీజనింగ్ తో రావాలని చెప్పేసి గతంలో చెప్పిన ఉదంతాలున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ 15 లక్షల మంది లబ్ధిదారులను ఎకాఎక్కి రేషన్ కార్డు లేకుండా ఆ జాబితా నుంచి తొలగిస్తే పరిస్థితులు ఏందనే ఆందోళన చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అంటే ఒకవైపు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఒక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమంలో భాగంగా ఇలా లబ్ధిదారులను టార్గెట్ చేస్తూ ఆ జాబితాను టార్గెట్ చేస్తూ ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించడం ద్వారా ఒక చర్యకు ఏదైతే ముందుకెళ్తుందో దానిపైన విమర్శలు వస్తున్నాయి. ఒక పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయండి, ఒక పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లండి, ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకోండి, ఆ తర్వాత ఈ కోత కార్యక్రమాలు పెట్టొచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సర్కారు ఏర్పడి ఇవాళకి 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల్లో ఇప్పటి వరకు గణనీయంగా ఒక ప్రోగ్రెసివ్ గా ఒక్క పథకం కూడా ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న పంట రుణమాఫీ ఘోరమైన వైఫల్యం తెలిసిన విషయమే. అలాగే 40 లక్షల మంది రైతులంతా కూడా రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం కూడా తెలిసిందే. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా కాలయాపన దిశలో అడుగులేస్తోంది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాలు అంటోంది, మంత్రివర్గ ఉపసంఘాల పేరిట భేటీలు నిర్వహించి నివేదికలు అంటోంది. ఇలా కాలయాపన చేస్తూ ప్రభుత్వ పథకాలకు అతిగతి లేకుండా చేస్తోంది అని చెప్పేసి కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంట్లో భాగంగా రైతు భరోసా తీసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఈ రైతు పంట రుణమాఫీ ఏదో ఆ రైతు భరోసా ఇస్తే రెండు ఒకే రకమైన భారం పడుతుండే, ఇప్పటికీ కనీసం పంట పెట్టుబడి సాయం అన్న రైతులకు అంది ఉండేదనే ఒక విమర్శ కూడా ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తే అవకాశాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరిట వన్ స్టేట్ వన్ కార్డు పేరిట ఏదైతే ప్రభుత్వం ముందుకెళ్తుందో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న పరిస్థితులు ఇప్పటికే నెలకొని ఉన్నాయి. రేపు నిజంగా ప్రజల్లోకి వెళ్తే అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తే దీనికి సంబంధించి ఎట్లా స్పందన ఉంటుందనే దానికి సంబంధించి కూడా అధికారులు కొంత టెన్షన్, ఒక ఉద్రిక్తపూరితమైన వాతావరణం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో వాళ్ళలో పెద్ద ఎత్తున నిరసన పెలుపుకే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా విపక్షాలు ఘంటాపథంగానే విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక దిశానిర్దేశంతో ఒక వ్యూహాత్మకంగా ఒక నిర్మాణాత్మక దిశలో సాగాల్సిన అవసరం ఉంది. వెంటనే ఏవైతే పాత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా విమర్శకులు సలహా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సింధూరా. రైట్ సూరజ్.